బాబే అంతా చేసేశారు, పెన్షన్లన్నీ ఆపేయించేశారు, లేకపోతే ఇవన్నీ ఆపేయించేశారు. ఎస్, కరెక్ట్, నో డౌట్. కాకపోతే చంద్రబాబు నాయుడు టైంలో పెన్షన్లను అయితే జగన్ ఆపించలేదు. ఎందుకని? అక్కడ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఆపించలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇంటికి వెళ్ళనీయకుండా ఆపించి తన హయాంలో ఎలా జరిగిందో అట్లాగే జరిగేలా చూశారు. ఇది వరకు బాబు గారి తప్పవద్దు. కానీ మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి పసుపు కుంకుమ లాంటి వాటిది బాబు టైంలో అలౌ చేశారు. ఎందుకని? వైసీపీ కంప్లైంట్ చేసి ఆపలేదు కాబట్టి. బట్ ఇప్పుడు మాత్రం ఆపించారు. అదే కదా అసలు పాయింట్. సంక్షేమ పథకాలకు సంబంధించి కంప్లైంట్లు ఇస్తేనే ఆపామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది ఇక్కడ ఎన్నికల సంఘం. అయితే ఇక్కడ వైసీపీ కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సంక్షేమ పథకాలు ఎలక్షన్ టైంలో ఇబ్బంది అవుతుందని తెలిసినప్పుడు ముందు ఇచ్చేస్తే సరిపోయేది కదా, ఎందుకు ఎన్నికల రోజు దాకా ఆపుకొచ్చారు? డబ్బులు లేవా? లేకపోతే ఉన్నటువంటి డబ్బులు ఈ బిల్లుల్ని చెల్లించడానికి పెట్టి ఇట్లా చేశారా? ఏదైతే క్రిందటిసారి కనుక చివరిలో ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అవన్నిటి బిల్లులన్నిటిని ఆపేసి, అట్లాగే చేసినటువంటి బిల్లులు ఆపేసేసి పసుపు కుంకుమ కిందకు మార్చేశారు చంద్రబాబు. ఇప్పుడు అట్లాంటిది ఏదైనా ఉండటం వల్ల లేట్ చేశారు. ఓవరాల్గా చూస్తే బాబే అంతా చేసేశారు అన్నటువంటి పాయింట్ మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా హైలైట్ చేస్తోంది.